హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ఇవాటి మన స్పెషల్ రెసిపీ ఏంటంటే ఓవెన్ లేకుండా, ఎగ్ లేకుండా, ఆయిల్ లేకుండా ఇంట్లోనే చాలా టేస్టీగా కోకోనట్ కుకీస్ని తయారు చేసుకోవచ్చు. కొబ్బరి బిస్కెట్లు అండి, ఎంత టేస్టీగా ఉంటాయంటే బేకరీలో మనకి దొరుకుతాయి కదా, అంతే టేస్టీగా అంతే ఈజీగా తయారు చేసుకోవచ్చు. వీటిని పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా మనం ఒక వెడల్పాటి ప్లేట్ కానీ లేకపోతే బౌల్ని కానీ తీసుకొని ఒక స్పూను నెయ్యిని కానీ నూనెని కానీ ఇలాగా గ్రీస్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే నెయ్యిని వాడుతున్నాను. పైన కొంచెం పొడి మైదా పిండిని చల్లుకొని ఎక్స్ట్రా ఉన్న మైదా పిండిని తీసేసి ఈ బౌల్ని ఒక పక్కకి పెట్టేసుకుందాము. నెక్స్ట్ ఒక పెద్ద బౌల్ని తీసుకొని దాంట్లోకి అరకప్పు పంచదార పొడి, అలాగే అరకప్పు ఎండు కొబ్బరి పొడి అండి, దీన్ని కూడా యాడ్ చేసుకుందాము. అలాగే అరకప్పు కరగపెట్టిన బటర్ని కానీ నెయ్యిని కానీ యాడ్ చేసుకోవాలి. ఇదంతా కూడా ఇప్పుడు నీట్గా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుందాము. ఈ బిస్కెట్స్ తినే కొద్దీ తినాలి అనిపిస్తుందండి, సూపర్ టేస్టీగా ఉంటాయి. ఇక్కడ నేను ఒక కప్పు మైదా పిండిని కూడా యాడ్ చేస్తున్నాను. దీని ప్లేస్లో మీరు కావాలంటే గోధుమ పిండినైనా వాడచ్చు. ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకుందాము. ఇక్కడ నేను వాటర్ అనేది అస్సలకి యాడ్ చేయట్లేదండి. మీకు పిండి కలవకపోతే కనుక 4-5 స్పూన్లు పాలని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను కాచి చల్లార పెట్టిన పాలని యాడ్ చేస్తున్నాను. అది కూడా ఓన్లీ 5 స్పూన్లు మాత్రమే. ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా చపాతీ ఉండలాగా మిక్స్ చేసుకుందాము. ఇక్కడ మనం ఈ కుకీస్ పొంగటానికి 1/2 స్పూను బేకింగ్ పౌడర్ ని కూడా యాడ్ చేసుకుందాం. దీనివల్ల కుకీస్ చాలా స్మూత్ గా ఉంటాయి, లోపలంతా పైనంతా క్రిస్పీగా వస్తాయి. ఇదంతా కూడా నీట్ గా మిక్స్ చేసుకొని ఒక పక్కకి పెట్టేసుకుందాం. ఇప్పుడు వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకొని కోకోనట్ పౌడర్లోకి మళ్ళీ అద్దుకుందాము. ఇప్పుడు వీటి మొత్తాన్ని ఒక పక్కకు పెట్టేస్తున్నాను. నేను దీనిపైన ఒక చెర్రీస్ని కూడా పెడుతున్నాను. దీనివల్ల తినేటప్పుడు సూపర్ టేస్టీగా ఉంటుంది. మొత్తం కుకీస్ని తయారు చేసుకున్నాక దీని మొత్తాన్ని కూడా ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న బౌల్లోకి యాడ్ చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద ఒక వెడల్పాటి బాండీలో కానీ గిన్నెలో కానీ 1 కిలో ఉప్పుని వేడయ్యేలాగా చూడాలి. దాని మీద చిన్న స్టాండ్ పెట్టుకొని ముందుగా మనం తయారు చేసుకున్న కుకీస్ని కూడా పెట్టుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 20 నిమిషాల పాటు కుక్ చేసుకుందాం. 20 నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేసుకుందాం. చూసారా, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి వీటన్నిటిని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. 2 వైపులా కూడా కుకీస్ పర్ఫెక్ట్గా బేకరీలో వాళ్ళు ఎలాగైతే చేస్తారో అంతే టేస్టీగా వచ్చాయి. ఈజీగా చూడండి, ఓవెన్ అవసరం లేదు, మనకి ఏమీ అవసరం లేదు, అయినా కానీ సూపర్ టేస్టీ బిస్కెట్స్ తయారైపోయినాయి. కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి. అలా నోట్లో వేసుకుంటే ఇలా కరిగిపోతూ ఉన్నాయి. నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేశాక బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్ని మీకు అవైలబిలిటీలో ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్.